హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు మోరంపూడి గుడికి వచ్చాము. మా పిల్ల చెప్తుంది హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పి. ఏ గుడికి వచ్చినా ఫస్ట్ కనిపించేది మనకి బొమ్మలే కదా పిల్లలతో వచ్చినప్పుడు. ఇవేవో మేము తీసుకున్న కోళ్ళు, 2 కోళ్ళు ఇవ్వాలని అని చెప్పి 2 కోళ్ళు తీసుకుని అమ్మవారిని ధ్వజిస్తాము. లోపల అమ్మవారు చాలా బాగున్నారు గైస్. ఏ గుళ్ళో అయినా ఇలాంటిది నేను ఎక్కడ చూడలేదు. అది కొంచెం నాకు వేరుగా అనిపించింది, అందుకే ఇది వీడియో తీశాను. దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము. మా వెనకాల వేప చెట్టు తీసుకున్నాక ఈ షెడ్ ఉంది కదా, ఇందులోనే మొత్తం మనం తీసుకెళ్ళిన బండ్లన్నీ కూడా పూజ చేయించుకునేది. షెడ్ అస్సలు ఖాళీ ఉండట్లేదు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇలా డప్పులతో మా మొక్కుబళ్ళంటూ ఇలాగే తీర్చుకుంటారు కదా, ఈ గుడిలో కూడా సేమ్ అలాగే తీర్చుకుంటారు. ఇది మా చికెన్ పకోడీ. ఈ రోజంతా చికెన్ స్పెషల్స్ అనమాట. నేను మీకు మళ్ళీ ఒకసారి వీడియో స్పెషల్స్ అన్ని చూపిస్తాను. పకోడీ వేయించుతున్నాను. ఇదే ఈరోజు మా వెరైటీస్. పైన ఎండ చాలా బాగా ఉంది, పైన చాలా, కానీ కింద చూసారా చక్కగా చెట్లు ఉండటం వల్ల నీడగా చాలా బాగుంది, చల్లగా కూడా ఉంది. అసలు ఈ తోట వాతావరణం అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఇది చికెన్ పకోడీ. నెక్స్ట్ ఏమో చికెన్ పులావ్ చేసాము. అదే చెప్పాను కదా, ఈరోజు అన్ని చికెన్ స్పెషల్సే ఉన్నాయి అని చెప్పి. ఇది చికెన్ పులావు. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, నిమ్మకాయలు. ఇదేమో చికెన్ గ్రేవీ కర్రీ. మీకు ఎవరికన్నా చికెన్ అంటే ఇష్టమైతే ఒక చిన్న మెసేజ్ పెట్టండి. ఈ రసం తర్వాత ఇది లాస్ట్లో తీసాను అనమాట వీడియో, ఫస్ట్ గుర్తులేదు, మర్చిపోయాను. చికెన్ కర్రీ, పులావు. మా పిల్ల అయితే ఇక్కడ బాగా ఎంజాయ్ చేసింది, చక్కగా ఉయ్యాలు ఊగుతా. అందులో తోట కదా, చెట్లు కూడా చక్కగా కిందకి ఉన్నాయి, చక్కగా ఊగుతా. చుట్టూరా చూడండి ఎంత గ్రీనరీగాను, చెట్లు ఇంత కిందకైతే నేను ఎక్కడ చూడలేదు. మరి తోట వల్ల అంత కిందకు ఉన్నాయేమో. మా వాడిని హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్తున్నారు. మా పిల్ల కూడా వచ్చి అమ్మ నేను కూడా హాయ్ చెప్తా అని చెప్తుంది. చుట్టూరా ఇంత గ్రీనరీ, ఈ తోట, ఈ వాతావరణం నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ.